ఓం నమో వెంకటేశాయ. ఈ మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవారాలే కాకుండా ప్రతినిత్యము లక్ష్మీనారాయణులకు అనేక విధాలైనటువంటి నైవేద్యాలను చాలామంది వండి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకరి సందేహం ఏమిటంటే, నిత్యము నైవేద్యాలు చేసేటప్పుడు సులభంగా ఉండే విధంగా సేమియా పాయసము, సగ్గుబియ్యం పాయసము చేసి స్వామివారికి సమర్పించవచ్చా అని. అయితే పూర్వకాలం నుండి కూడా సగ్గుబియ్యం పాయసం, సేమియా పాయసం మనం స్వామివారికి సమర్పించడం అనేది లేదు. కొంతమంది సమర్పించవచ్చు, కానీ కొంచెము నిష్ఠతో పద్ధతిగా చేసుకునే వాళ్ళం మాత్రము ఈ రెండు పాయసాలను సమర్పించము. ఏదో ఇంట్లో మామూలుగా చేసుకుని పాయసం చేసుకున్నాం కాబట్టి దూరం నుండి పరమాత్మకు చూపించి నమస్కరించి మనం తీసుకోవచ్చు, కానీ పూజ గదిలో నివేదనలో భాగంగా మాత్రం చెయ్యం. ఎందుకంటే ఇవి కొంచెం ఒక విధమైనటువంటి ప్రాసెస్ చేసి తయారు చేస్తారు కాబట్టి. మిగతా అన్ని రకాల పాయసాలను మనం వాడుకోవచ్చు. శనగపప్పుతో చేసిన పాయసము, పెసరపప్పుతో చేసిన పాయసం, ఇటువంటి అన్ని పాయసాలను మనం వాడుకోవచ్చు, కానీ వీటిని మనం వాడం. కొంతమంది ఎవరైనా వాడుతూ ఉంటారు. కొంతమంది ఏకాదశి ఉపవాసాలు అవి చేసేటప్పుడు కృష్ణ భక్తులు అటువంటి వాళ్ళు వాడుతూ ఉంటారు. వాళ్ళకి అది అలవాటు. మన పూర్వీకుల నుండి వచ్చినటువంటి అలవాటు ఇది కాదు కాబట్టి మనం మిగతా ప్రసాదాలను, పాయసాలను వాడవచ్చు, కానీ సగ్గుబియ్యం పాయసము, తర్వాత సేమియా పాయసం మనం వాడము. ఎవరైనా వాడుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నివేదనలు పరమాత్మకు సమర్పించడం వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, వీటిని సమర్పించకుండా ఉంటేనే మంచిది. మిగతా అన్ని రకాలైనటువంటి ప్రసాదాలను స్వామివారి కోసం తయారు చేసి, అమ్మవారి కోసం తయారు చేసి చక్కగా నివేదించండి.